మధు అలియాస్ చిన్నిని మహి అలియాస్ మ్యాడీ పెళ్లి చేసుకోవడంతో చిన్ని సీరియల్ మరో మలుపు తిరిగింది. అయితే మధునే చిన్ని అని తెలిసినా కూడా ఆ విషయాన్ని బయట పెట్టలేదు నాగవల్లి. అటు దేవ బాలరాజుని బంధించి ఉంచాడు. చిన్ని ఎక్కడుందో ఆఫ్ టికెట్ గాడికి తెలుసు కాబట్టి వాడి ద్వారా చిన్ని ఆచూకీ తెలుసుకుని ఆమెను చంపేయాలని పథకం రచించాడు. ఇక ఆ తర్వాత నేటి ఎపిసోడ్లో ఇంకా ఏం జరిగిందో చూద్దాం. మధుని పెళ్లి చేసుకుని తొలిసారి ఇంటికి రావడంతో బ్యాండ్ మేళంతో ఆహ్వానం పలుకుతారు. ఇది మా ఊరి సాంప్రదాయం అంటూ కొత్తల్లుణ్ణి ఊరేగిస్తూ తీసుకువెళతారు రూప, సుబ్బు. ఈ సీరియల్లో అందరూ బాగానే నటిస్తారు కానీ మెయిన్ లీడ్ చేస్తున్న చిన్ని అలియాస్ మధు మాత్రం నటించడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. పావలా యాక్టింగ్ కి రూపాయిన్నర రియాక్షన్స్ ఇస్తూ చిరాకు కొట్టిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా సేమ్ సీన్. ఇక ఊరంతా వచ్చి పొగడ్తల వర్షం కురిపిస్తారు. పెళ్లికొడుకుతో పాటు లోహితను ఊరంతా నడిపిస్తారు. మరోవైపు బాలరాజు, నేను నీకు మీ అమ్మకి అన్యాయం చేశాను. భర్తగా ఫెయిల్ అయ్యాను, తండ్రిగానూ ఫెయిల్ అయ్యాను. దేవా బారి నుంచి నిన్ను కాపాడలేకపోతున్నాను అని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో దేవా వచ్చి, ఏంట్రా నీ కూతురు కోసం ఏడుస్తున్నావా? రేపటి రోజున దాన్ని చంపేస్తా. దాంతోపాటు నిన్ను నీ బంటుగా ఉన్న ఆ హాఫ్ టికెట్ గాడిని కూడా చంపేస్తాను అనంటాడు దేవా. నా కూతుర్ని నువ్వు చంపడం కాదురా, నా కూతురే నీ అంతు చూస్తుంది అనంటాడు బాలరాజు. రేయ్, ఆ బ్రహ్మ రాతైనా మారుతుందేమో కాని ఈ దేవా రాసిన రాత మారదురా అనంటాడు దేవా. ఇంతలో హాఫ్ టికెట్ దొరికాడు అని రౌడీలు ఫోన్ చేస్తారు. వాణ్ణేం చేయమంటారు? మన డెన్కి తీసుకొచ్చేయాలా అని రౌడీలు అడగడంతో వాణ్ణి చంపేయండి అనంటాడు దేవా. దాంతో బాలరాజు, రేయ్, వాడు అమాయకుడు, దయచేసి వాణ్ణి వదిలేరా అని ప్రాధేయపడతాడు. నన్ను చంపడానికి గ్యాంగ్తో వచ్చినవాడు అమాయకుడా, వాణ్ణి ముక్కలు ముక్కలుగా కోయిస్తా అంటూ బాలరాజుని భయపెడతాడు దేవా. దాంతో హాఫ్ టికెట్ ని కిడ్నాప్ చేస్తారు దేవా మనుషులు. అటు మ్యాడీతో పాటు ఇంట్లోకి అడుగుపెట్టిన మధు అలియాస్ చిన్ని ఒకరి పేర్లు ఒకరు చెప్పి లోపలికి రావాలి అనేసరికి నేను మా ఆయన మహి వచ్చాం అని అంటుంది మధు. ఆ మాటతో మ్యాడీ, మహి అంటుందేంటి? చిన్ని కూడా నన్ను మహి అనే అనేది. మధు కూడా మహి అంటోందేంటి అని అనుకుంటాడు. ఇంతలో మధు అలియాస్ చిన్ని, నీ పేరు మహేంద్ర శర్మ అని అత్తయ్య చెప్పింది అంటూ కవర్ చేసేస్తుంది. ఇక ఇద్దరు కలిసి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండగా వాళ్ల వెనుకనే చనిపోయిన కావేరి ఫోటో ఉంటుంది. ఆ ఫోటోని మహి ఎక్కడ చూస్తాడోనని హడలిపోతుంది మధు. వెళ్లి ఫోటోని పక్కకి తీయడం మానేసి వింత వింత ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటుంది. ఇంతలో రూప రావడంతో ఫోటో తీసేయమని సైగ చేస్తుంది. రూప ఆ ఫోటోని దాచేయడంతో ఊపిరి పీల్చుకుంటుంది. మరోవైపు హాఫ్ టికెట్ గాడు దొరికినట్టే దొరికి మళ్లీ మిస్ అయిపోయాడని నాగవల్లికి చెప్తాడు దేవా. మిస్ చేసింది నువ్వే కదా బావా, ఇప్పుడు తప్పించుకున్నాడని బాధపడుతున్నావేంటి అని అడుగుతుంది నాగవల్లి. వాణ్ణి వదిలేసింది వాడు వెళ్లి చిన్నిని కలుస్తాడని, అప్పుడు ఇద్దరినీ పట్టుకోవచ్చని. కాని వాడు సీక్రెట్ గా చిన్నిని కలుస్తున్నాడు కానీ మనకి దొరకడం లేదు. ఆఫ్టర్ ఆల్ హాఫ్ టికెట్ గాడిని పట్టుకోలేకపోతున్నందుకు సిగ్గుగా ఉంది అనంటాడు దేవా. నువ్వు టెన్షన్ పడకు బావా, వాణ్ణి చిన్నిని ఆ కావేరి దగ్గరకు నేను పంపిస్తా అనంటుంది నాగవల్లి. ఒసై చిన్ని, మధులా ముసుగేసుకుని బ్రతుకుతున్న నిన్ను మ్యాడీ ముందు చిన్నిగా నిలబెడతా, నీ నాటకానికి తెరదించుతా అని అనుకుంటుంది. మ్యాడీ ఏదో ఆలోచిస్తూ ఉంటే, హలో శ్రీవారు, ఏం చేస్తున్నారు అని సాగదీసి అడుగుతుంది మధు. ఒళ్ళు మండిన మ్యాడీ, హా, నీ ఓవర్ యాక్షన్ ని భరించలేకపోతున్నాను అనంటాడు. అతను సీన్ పండడం కోసం ఆ డైలాగ్ కొట్టినా మధు యాక్టింగ్ మాత్రం ఓవర్ యాక్షన్ కి అమ్మ మొగుళ్లా ఉంది. చూసి చూసి చిరాకు కొడుతోంది ఆమె ఓవర్ యాక్షన్. అంత బాగా నచ్చుతుందా నా యాక్టింగ్? అయితే కాస్త ఓల్టేజ్ పెంచుతా అనంటుంది మధు. ఈ మాత్రం దానికే ఆపవమో నీ వెధవ ఓవర్ యాక్షన్ అన్నట్టుగా ఉంటే ఇంకా పెంచుతావా? పెంచు పెంచు. జనం నీ హై వోల్టేజ్ ఓవర్ యాక్షన్ కి టీవీలు కట్టేస్తే అప్పుడు దుకాణం సర్దేయొచ్చు. ఆ తర్వాత ఒకే కంచం ఒకే మంచం, నో మొహమాటమ్స్ అంటూ చెలరేగిపోతుంది మధు. పెద్ద ఆకు వేసి నైవేద్యం సమర్పించినట్టుగా దాన్నిండా పెట్టి తినిపించమని బలవంతం చేస్తుంది మధు. ఈ ఆకులో గోల రేపు కూడా ఉందయ్యో.